హాయ్ ఫ్రెండ్స్, మీ డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని మీరు ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను మీ భద్రయ్య, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. ఇంతకుముందు చాలా మందితో నేను ఇన్వెస్ట్మెంట్ అనేది చేయించాను. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి హై రిటర్న్స్ తీసుకున్నారు. ఈరోజు మీ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది ఎక్కువగా ఆలోచిస్తున్నారు. సో అలాంటి ఆలోచన నుండి ఇప్పుడు మీరు బయటికి రండి. ఈరోజు జనరల్గా మనకు ఉండేటివి ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేయడానికి మనకి 4 రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. దాంట్లో షేర్ మార్కెట్ ఒకటి ఉంటుంది, గోల్డ్ ఉంటారు, రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, ఎవరికైనా ఇంట్రెస్ట్ అమౌంట్ ఇచ్చి కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఒక రియల్ ఎస్టేట్ అయితే మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది సెక్యూర్డ్గా ఉంటుంది. మిగతా ఏ ఇన్వెస్ట్మెంట్స్ అయినా కూడా మనం చూసుకుంటే దాంట్లో ఇన్సెక్యూర్ ఉంటుంది. జనరల్గా షేర్ మార్కెట్ అయితే అది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. గోల్డ్ అనేది కూడా సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది. వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్కి అమౌంట్ ఇస్తే మనకు తిరిగి వస్తాయనే గ్యారంటీ ఉండదు. కానీ ల్యాండ్ మీద రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే 100% సెక్యూర్ గ్యారంటీ ఉంటుంది. సో మనం ఇప్పుడు రియల్ ఎస్టేట్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే, ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ల్యాండ్ కానీ ప్లాట్ కానీ విల్లా కానీ కొనుక్కుంటే అది సెక్యూర్గా ఉంటుంది. డే బై డే దాని ప్రైస్ అనేది పెరుగుతూ వస్తుంది. ల్యాండ్ రేట్ ఎప్పుడు కూడా, ప్లాట్ రేట్ కానీ ల్యాండ్ రేట్ కానీ ఎప్పుడు కూడా తగ్గింది లేదు. మనం గతం నుంచి చూసుకుంటే కనుక 20 సంవత్సరాల నుండి ఎవ్రీ 5 ఇయర్స్కి అనేది ల్యాండ్ ప్రైస్ అనేది 200-300% పెరుగుతూనే వస్తుంది తప్ప ఎక్కడ తగ్గలేదు. మనం ఎప్పుడైనా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కొన్ని ప్రామాణికాలు మనం పాటించాల్సి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా అప్రూవల్స్ అనేది మనం చూసుకోవాలి. జనరల్గా అయితే HMDA రేరా అప్రూవల్ అనేది ఉన్నాయా లేవా అని కనుక్కోవాలి. తర్వాత లొకేషన్కు మనం తీసుకునే ప్లాట్ కానీ విల్లా కానీ లొకేషన్, రోడ్ కనెక్టివిటీ ఎట్లా ఉంది, లొకేషన్ ఎక్కడ ఉందనేది మనం ఎంక్వైరీ చేసుకోవాలి. తర్వాత వచ్చేటప్పటికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గవర్నమెంట్ హ్యాపెనింగ్స్ ఏమేమి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేది ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ ఉంటుందో అక్కడ మాత్రమే మనకు రియల్ ఎస్టేట్ వాల్యూస్ అనేది గణనీయంగా పెరుగుతాయి. అలాంటి చోట మీరు ఇన్వెస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఇన్వెస్ట్ చేయించిన వారితోటి వాళ్ళ ఒపీనియన్స్ అనేది మీకు మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మీ భద్రయ్య, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, సైనింగ్ ఆఫ్.